ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాకాంక్షలు. మీరు చూస్తున్నది జీసస్ ఇస్ కమింగ్ సూన్ అనే యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా బైబిల్ వాక్యాలను ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ప్రతిరోజు ఒక్కొక్క వచనాన్ని సులభంగా లోతుగా ఆత్మీయంగా మీ జీవితానికి ఉపయోగపడే విధంగా అధ్యయనం చేయబోతున్నాం. ఈ రోజుల్లో లోకం మారిపోతోంది, కాలం వేగంగా పరుగులు తీస్తోంది. బైబిల్ ప్రవచనాలు మన కళ్ల ముందే నెరవేరుతున్నాయి. ఇలాంటి సమయంలో దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం, దానిలో స్థిరంగా నిలబడడం మన జీవితానికి చాలా అవసరం. యేసు త్వరలో రానున్నాడు. ఆయన రాకకు మనం సిద్ధంగా ఉండాలి. ఈ రోజు మన బైబిల్ అధ్యయనం ప్రారంభిద్దాం. దేవుడు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఆదికాండము 1:11-20 వచనాలు. శాంతి మీకు కలుగునుగాక. ఈ రోజు మనం దేవుని సృష్టి కార్యంలో 3వ దినం నుంచి 5వ దినం వరకు జరిగిన అద్భుతమైన సంఘటనలను చూద్దాం. వచనం 11. దేవుడు పలికాడు, భూమి మీద గడ్డి మొలకెత్తుగాక, విత్తనములు ఇచ్చే చెట్లు పుట్టుగాక, తమలో విత్తనములు కలిగిన ఫలవృక్షాలు ఉద్భవించుగాక. దేవుని మాట వినగానే భూమి జీవంతో స్పందించింది. ఇది మనకు ఒక సత్యం చెబుతుంది. దేవుని మాటలో శక్తి ఉంది. ఆ మాట సృష్టిని కూడా కదిలిస్తుంది. వచనం 12. భూమి గడ్డిని, చెట్లను, ఫలవృక్షాలను తమ తమ జాతి ప్రకారం పుట్టించింది. దేవుడు చూచి ఇది మంచిదే అని అనెను. దేవుడు చేసిన ప్రతిదీ క్రమంలో ఉంటుంది, అందంగా ఉంటుంది, మంచిదే అవుతుంది. వచనం 13. సాయంత్రం అయింది, ఉదయం అయింది. ఇది 3వ దినం. దేవుడు కాలాన్ని కూడా క్రమబద్ధంగా నడిపించే దేవుడు. 4వ దినం వెలుగుల సృష్టి. వచనం 14. దేవుడు పలికాడు, పగలు రాత్రిని వేరు చేయడానికి ఆకాశంలో జ్యోతులు ఉండుగాక. అవి కాలములను, దినములను, సంవత్సరములను సూచించుగాక. మన జీవితం గందరగోళం కాకుండా సమయం అనే వరాన్ని దేవుడు ఇచ్చాడు. వచనం 15. ఆ జ్యోతులు భూమికి వెలుగునిచ్చుగాక. వెలుగు లేక జీవితం లేదు. దేవుడే మన జీవితానికి వెలుగు. వచనం 16. దేవుడు 2 గొప్ప జ్యోతులు చేసెను. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి సూర్యుడు, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి చంద్రుడు. అలాగే నక్షత్రాలను సృష్టించాడు. ప్రతి ఒక్కరికి దేవుడు తనదైన బాధ్యతను ఇస్తాడు. వచనం 17-18. దేవుడు వాటిని ఆకాశంలో ఉంచి భూమికి వెలుగు ఇచ్చేలా చేశాడు. పగలు రాత్రిని ఏలుటకు, వెలుగు చీకటిని వేరు చేయుటకు. దేవుడు చూచి ఇది మంచిదే అని అనెను. మన జీవితంలో కూడా వెలుగు ఏది, చీకటి ఏదో దేవుడే చూపిస్తాడు. వచనం 19. సాయంత్రం అయింది, ఉదయం అయింది. ఇది 4వ దినం. దేవుని పని ఎప్పుడు పూర్తిగా ముగుస్తుంది. 5వ దినం జీవ సృష్టి. వచనం 20. దేవుడు పలికాడు, జలములు జీవముగల ప్రాణులతో నిండుగాక, పక్షులు భూమిపైని ఆకాశంలో ఎగురుగాక. నీటిలో జీవం, ఆకాశంలో జీవం. దేవుడు జీవానికి మూలం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సృష్టిని చూస్తే ఒకటి అర్థమవుతుంది. మన దేవుడు క్రమానికి దేవుడు, అందానికి దేవుడు, జీవానికి దేవుడు. మన జీవితాలను కూడా ఆయన చేతుల్లో పెట్టినప్పుడు అవి కూడా మంచిగానే మారతాయి. దేవుడు మీతో ఉండుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని నమ్ముతున్నాను. ఈ వాక్యం మీ హృదయాన్ని తాకి ఉంటే, మీ జీవితంలో మార్పు తీసుకువస్తే దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి బైబిల్ అధ్యయనాలు ప్రతిరోజు మీరు పొందాలంటే జీసస్ ఇస్ కమింగ్ సూన్ అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో, ఇతరులతో పంచుకోండి. మనందరం కలిసి దేవుని వాక్యంలో పెరుగుదాం, విశ్వాసంలో బలపడదాం. యేసు రాక చాలా సమీపంలో ఉంది. ఆయన రాకకు సిద్ధంగా జీవిద్దాం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని శాంతి, దేవుని కృప మీ అందరితో ఉండుగాక.